గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈరోజు మనం హీట్ ట్రాన్స్ఫర్ ల్యాబ్లో కాన్సెంట్రిక్ స్పియర్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తామో నేర్చుకుందాం. సో ఫస్ట్ కాన్సెంట్రిక్ స్పియర్ అంటే ఏంటి? మోర్ దెన్ టూ సర్కిల్స్కి ఒకటే సెంటర్ ఉంటే దాన్ని కాన్సెంట్రిక్ స్పియర్ అంటారు. ఈ వీడియోలో మనం చూస్తుంది కాన్సెంట్రిక్ స్పియర్. ఇక్కడ ఒక స్పియర్ ఉంది. ఇది హాలో స్పియర్, అల్యూమినియం మెటీరియల్. దీని లోపల ఇంకొక స్పియర్ ఉంది, అంటే మనకు కనిపిస్తుంది హాలో స్పియర్ అన్నమాట. దీని లోపల ఇంకొక బాల్, సాలిడ్ బాల్ ఉంది, అది కూడా స్పియర్. ఓకే, దాని సెంటరు ఈ పైన కనిపిస్తున్న సెంటరు సేమ్, అందువల్ల దీన్ని కాన్సెంట్రిక్ స్పియర్ అన్నారు. సో హాలో స్పియర్కి లోపల ఉన్న సాలిడ్ స్పియర్కి డిఫరెంట్ రేడియేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల మధ్యలో మనకు గ్యాప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హాలో స్పియర్కి ఉన్న రేడియేషన్ R2 అనుకోండి, లోపల సాలిడ్ స్పియర్కి ఉన్నదాన్ని R1 అనుకోండి. సో ఈ రెండు మధ్యలో గ్యాప్ ఎంత ఉందంటే R2 - R1. ఈ గ్యాప్లో మనం ఏదైతే థర్మల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఫ్లూయిడ్, అది ఫిల్ చేస్తారు. సో దానికోసము ఇక్కడ పైన మీకు 2 నీడిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి వర్టికల్గా ఉంది, ఒకటి ఇంక్లైన్గా ఉంది. ఈ వర్టికల్గా కనిపిస్తున్న నిడిల్ థర్మోకప్పులు. ఈ థర్మోకప్పుల్లో రిమూవ్ చేసేసి దాని ద్వారా మనం ఏదైతే ఫ్లూయిడ్ యొక్క థర్మల్ కండక్టివిటీ వాల్యూ కనుక్కోవాలనుకుంటామో దాన్ని ఫిల్ చేస్తారు మొత్తం గ్యాప్స్ లేకుండా. తర్వాత దాన్ని క్లోజ్ చేస్తారు. ఓకే, ఇంకొకటి ఈ వర్టికల్ కనిపిస్తున్న నీడిల్ థర్మోకప్పులు దేనికి అటాచ్ అయి ఉంటుందంటే లోపల ఉన్న సాలిడ్ స్పియర్కి అటాచ్ అయి ఉంటుంది. ఓకే, సో ఆ ఇంక్లైన్గా ఉన్న ఇంకొక నీడిల్ చూడండి, పెన్ టైప్లో ఉంది, దానికి ఒక వైర్ కనెక్షన్ కూడా ఉంది. అదేంటంటే అది థర్మోస్టాట్. ఈ థర్మోస్టాట్ ఏంటంటే ఆ లోపల ఉన్న సాలిడ్ స్పియర్ కనెక్ట్ అయి ఉంటుంది. అది ఎందుకంటే దాని ద్వారా మనం ఏంటంటే టెంపరేచర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టెంపరేచర్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మీన్స్ హీట్ జనరేట్ చేస్తుంది. హీట్ జనరేట్ చేయడం వల్ల సాలిడ్ స్పియర్ అనేది హీట్ అవుతుంది. సో ఎంత హీట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ వర్టికల్గా ఉన్న థర్మోకపుల్ యూజ్ అవుతుంది. ఓకే, ఈ రీడింగ్ మనకు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో మనకు ఒక డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, దాని ద్వారా మనకు వస్తుంది. ఓకే, ఈ లోపల ఉన్న సాలిడ్ స్పియర్ ఎప్పుడైతే హీట్ అవుతుందో దాని ద్వారా టెంపరేచరు ఫ్లూయిడ్ నుంచి హాలో సెక్షన్కి, హాలో స్పియర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ ట్రాన్స్ఫర్ అయిన టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి పైన మీకు చూడండి ఇంకో వైర్ కనిపిస్తుంది. ఇలాంటి వైర్స్ దీని చుట్టుపక్కల సరౌండింగ్స్లో 4 ఉన్నాయి. ఇక్కడ 4 తీసుకున్నారు, ఎన్నైనా తీసుకోవచ్చు. సో అవి థర్మోకపుల్స్ అండి. సో వాటి నుంచి మనకు ఎంత అవుట్పుట్ టెంపరేచర్ అనేది బయటకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి 4 థర్మోకపుల్స్ యూజ్ చేశారు. సో ఈ 4 థర్మోకపుల్స్ రీడింగ్స్ T2, T3, T4, T5. ఓకే, మీకు చూడండి థర్మోకపుల్స్ కింద బాటంలో ఒకటి ఉంది, సైడ్లో ఒకటి ఉంది, ఈ సైడ్లో ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. సో 4 అన్నట్టు. సో ఏదైతే వర్టికల్గా మనం ఇన్సర్ట్ చేసామో థర్మోకపుల్, అది ఫస్ట్ వన్, ఇన్సైడ్ టెంపరేచర్ ఆఫ్ స్పియర్, దట్ ఈస్ T1. ఓకే, సో ఎందుకు 4 యూజ్ చేశారంటే ఈ అవుట్పుట్ వస్తున్న టెంపరేచర్ ఈక్వల్గా వస్తుందా, అన్ఈవెన్గా వస్తుందా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి 4 తీసుకున్నారు. ఈ 4 ఈక్వల్గా వస్తాయి ఆల్మోస్ట్గా, ఎందుకంటే ఈక్వల్ డిస్టెన్స్లో అది గ్యాప్ ఉంటుంది కనుక. సో ఫ్లూయిడ్ కూడా యూనిఫామ్గా ఉంటుంది కనుక మనకి ఈక్వల్గానే వస్తుంది. సో యావరేజ్ ఆఫ్ T2 నుంచి T5 తీసుకుంటే మనకు వచ్చేది అవుట్పుట్ ఆఫ్ స్పియర్ టెంపరేచర్. ఇన్పుట్ టెంపరేచర్ వచ్చి ఏదైతే మనకు స్పియర్ ఎంత టెంపరేచర్ ఉందో ఇన్సైడ్లో, అది మనం మెజర్ చేయడానికి మనం ముందే చెప్పుకున్నట్టు వర్టికల్గా ఉన్న
థర్మోకపుల్ యూజ్ అవుతుంది. సో T1 ఇన్పుట్ టెంపరేచర్, యావరేజ్ ఆఫ్ T2 నుంచి T5కి దట్ ఈస్ అవుట్పుట్ టెంపరేచర్స్. సో మనకు టెంపరేచర్ డిఫరెన్స్ తెలుసు. ఇప్పుడు ఆ రేడియేషన్ గ్యాప్స్ కూడా తెలుసు, R2 మైనస్ R1. ఇక్కడ R2 వచ్చేసి 150 అండి డయామీటర్ mm, అండ్ R1 వచ్చేసి 75 mm డయామీటర్. ఓకే, మనం మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి వీటిని. నేను చెప్పింది డయామీటర్. సో బై 2 చేయాలి. బై 2 చేస్తే మనకు రేడియస్ వస్తుంది. రేడియస్ ఎంత వస్తుంది? 150కి 75 వస్తుంది, 75కి 37.5 వస్తుంది. ఓకే, ఇవి ఎంఎంలో ఉన్నాయి. ఈ డైమెన్షన్స్ని మనం మీటర్లో కన్వర్ట్ చేస్తే అది ఇంటూ 10⁻⁻3. సో మీటర్లో కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే, ఫార్ములా వచ్చేసి Q ఈజ్ ఈక్వల్ టు, అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు 4π R1 R2 K ఇంటూ T1 మైనస్ T యావరేజ్ బై R2 మైనస్ R1. ఓకే, ఇప్పుడు మనం రేటింగ్స్ గురించి చెప్తున్నాం. అక్కడ డిజిటల్ డిస్ప్లేలో మనకు చూడండి 70.6 అనేది కనిపిస్తుంది. దట్ ఈస్ T1 టెంపరేచర్. దాని కింద ఒక నాబ్ కనిపించింది. రొటేట్ చేస్తే T1 నుంచి T5 టెంపరేచర్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. ఆ కింద ఒక లైట్ వెలుగుతుంది. దాని మీన్స్ ఏంటంటే మనము మిషన్ ఆన్ చేసామని అర్థం. ఓకే, తర్వాత ఇది టేబుల్ అండి. మనం రీడింగ్ ఎలా తీసుకోవాలి అనేదానికి ఇది టేబుల్. సో ఈ టేబుల్ చూడండి, వోల్ట్ మీటరు, యామ్ మీటరు ప్లస్ T1 నుంచి T5 వరకు రీడింగ్స్ తీసుకునేవి కాలం వైజ్ ఉన్నాయి. సో ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు ఫార్ములా అది Q ఈజ్ ఈక్వల్ టు వాల్యూ V ఇంటూ I. సో V అంటే వోల్ట్ మీటర్ రీడింగు, I అంటే కరెంటు యాంపియర్స్. తర్వాత ఫార్ములా ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేసేది ఏమొచ్చి K వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. B అని I అని వాల్యూస్ కాన్స్టాంట్గా ఉంటాయి. మనకు డొమెస్టిక్లో ఎంత వస్తుంది? 240 వోల్ట్స్ అండ్ 36.36 ఆంపియర్స్ వస్తాయండి. T1 నుంచి T5 వాల్యూస్ అనేవి మనం డిజిటల్ మీటర్లో తీసుకుంటాం. ఓకే, తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఒక బ్లాక్ కలర్ బటన్ నాబ్ కనిపిస్తుందండి. దానిపైన ఒక లైట్ ఉంది, అది వెలగట్లేదు. ఇక్కడ మనము ఎంత హీట్ సోర్స్ అనేది తీసుకోవడానికి ఇక్కడ పర్సంటేజ్ వైజ్ 20, 30, 40 అనేది తీసుకోవడం జరుగుతుంది. జస్ట్ లైక్ మనము ఐరన్ బాక్స్ ఏ టెంపరేచర్కి పెడితే ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది కదా. సో అలాగనమాట. ఇక్కడ మనము 50 తీసుకున్నామండి సోర్సు, హీట్ సోర్సు. సో 50% హీట్ రాగానే అక్కడ లైట్ అనేది ఆన్ అయిపోయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో అలా రీడింగ్ తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి చార్ట్లో కూడా మనకు మెన్షన్ చేశారు కాన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ V ఇంటూ I అండ్ డయామీటర్స్, మెటీరియల్స్ అన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే, రీడింగ్స్ వచ్చి మనం ఇక్కడ చూడండి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందాక 70 చేంజ్ ఉండే, ఇప్పుడు 71.3 ఉంది. సో ఇక్కడ ఈ నాబ్ రొటేట్ చేస్తున్నప్పుడు మనకు T1, T2, T3, T4, T5 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి రీడింగ్ తీసుకుంటున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ రీడింగ్ వచ్చి T1 కింద రాసుకోండి. V వాల్యూ కాన్స్టెంట్ 240, I వాల్యూ 0.36. ఓకే, సో ఫస్ట్ రీడింగ్ వచ్చి 71.3. నెక్స్ట్ మనం దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే మనకి ఇంకో వాల్యూ వస్తుందండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూడండి, మనము ఇలా వెయిట్ చేస్తూ ఉంటే హీట్ అవుతుంది కనుక టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 71.4కి వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ T2 వాల్యూ చూడండి, అంటే అవుట్పుట్ ఆఫ్ స్పియర్ 62.4 ఉంది. మళ్ళీ చూడండి, ఇది స్టడీ స్టేట్లో తీసుకోవాలి. నాబ్ రొటేట్ చేసిన వెంటనే రీడింగ్ తీసుకోకూడదు. ఒక 2 నుంచి 3 సెకండ్స్ వెయిట్ చేయాలి. 2 to 4 సెకండ్స్ వెయిట్ చేయాలి. సో చూడండి, మళ్ళీ T1లో చూశారు 71.7 ఉంది, ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్ ఇంకా. సో ఇప్పుడు మనం T1 నుంచి T5 రీడింగ్స్ తీసుకుందాం కంటిన్యూస్గా.
ఓకే. సో T1 ఈజ్ ఈక్వల్ టు 71.7. T2 వచ్చి 62.2 అండి. నెక్స్ట్ 62.2. నెక్స్ట్ వాల్యూ వచ్చి చూడండి 61.0. నెక్స్ట్ T4 వాల్యూ అండి. T4 వాల్యూ కూడా 60.0. నెక్స్ట్ ఇంకో వాల్యూ అండి. T5 వాల్యూ వచ్చి చూడండి 61.1. సో ఇప్పుడు మనకు వాల్యూస్ అన్నీ తెలుసా అండి. T1, T2, T3, T4, T5 వాల్యూస్ తెలుసు. సో T1 నుంచి T5 యాడ్ చేసి బై 4 చేయండి. T యావరేజ్ వాల్యూ వస్తుంది. T1 అంటే ఇన్పుట్ వాల్యూ, ఈ యావరేజ్ వాల్యూ వచ్చి అవుట్పుట్ వాల్యూ అండి. సో మనకు R1 వాల్యూ తెలుసు, R2 వాల్యూ తెలుసు, 4 వాల్యూ తెలుసు, 5 వాల్యూ తెలుసు. Q అంటే హీట్ ట్రాన్స్ఫర్ రేట్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. సో V అంటే 240 వోల్ట్స్ అని తెలుసు, I అంటే 0.36 అని తెలుసు. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు K వాల్యూ ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ ఇది బిలో 10 వస్తుందండి. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్కి అంతా అరౌండ్ 8 చేంజ్ వస్తుంది. ఓకే. తర్వాత మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత మనము 50% ఇందాక తీసుకున్నాం కదా, 50 పై తీసుకోండి. చూడండి పైన లైట్ వెలుగుతుంది అంటే హీట్ అవుతుంది అన్నట్టు. 50 నుంచి మళ్ళీ 55 వరకు హీట్ అవుతుంది. 55 రీట్ అవగానే ఇది కట్ ఆఫ్ అవుతుంది, అప్పుడు రీడింగ్ తీసుకోవాలి. దాన్ని స్టడీ స్టేట్ అంటారు. ఓకే, ఆఫ్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో ఇది స్టడీ స్టేట్కి వచ్చింది. 55% వరకు హీట్ టెంపరేచర్ రీచ్ అయిందని దాని అర్థం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక సెకండ్ రీడింగ్ తీసుకోవాలి. ఓకే, సేమ్ ప్రొసీజర్ అండి. సేమ్ మళ్ళీ T1 నుంచి T5 తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ నాబ్ T5 రీడింగ్లో ఉంది. సో మళ్ళీ దాన్ని T1కి మనము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే మనకు వాల్యూ T1ది చూపిస్తుంది. T1 నుంచి యాజ్ టీజ్గా T5 వరకు మనం రీడింగ్స్ అన్నీ తీసుకొని సో సెకండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ Q వాల్యూ అనేది చేంజ్ అవ్వదండి. V వాల్యూ సేమ్ ఉంటుంది, I వాల్యూ సేమ్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ కాన్సంట్రిక్ స్పియర్. ఇక్కడ ఫ్లూయిడ్ ఏం యూజ్ చేస్తారంటే సర్వోక్యూట్ ఆయిల్ తీసుకున్నారు. ఆ సర్వోక్యూట్ ఆయిల్ అంటే ఇప్పుడు మనము బైక్స్ 2 వీలర్స్లో ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తారు కదా, ఆ ఆయిల్ తీసుకున్నారు. ఆ ఆయిల్ యొక్క థర్మల్ కండక్టివిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అన్నట్టు. సో మనం వాటర్ తీసుకోవచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు. ఏదైతే మనం ఫ్లూయిడ్ది కాన్సంట్రిక్ స్పియర్లో మనము ఫిల్ చేస్తామో దాని ద్వారా మనకు వాల్యూ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.